కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాజీ ఎమ్మెల్యే కాటసాని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ కార్యకర్తలను జైళ్లకు పంపారని, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కాటసాని అవినీతిని బయటపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బనగానపల్లె నియోజకవర్గంలో ఏడాదిలో 560 కోట్ల రూపాయలతో అన్ని శాఖలకు సంబంధించి పనులు పూర్తి చేశామని అన్నారు. వచ్చే 4 ఏళ్లలో బనగానపల్లె నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. గత శాసనసభ్యుడి మధ్య మాట్లాడుతూ ఉన్నాడు, వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు నియోజకవర్గానికి ఏం చేసావో ప్రజలకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. 2014లో 19లో నేను చేసినటువంటి అభివృద్ధి ఛాలెంజ్ చేశాను. 19 నుంచి మళ్ళీ 24 వరకు నువ్వు చేశావు. నీ అభివృద్ధి పనులు ఛాలెంజ్ చేసి ఎక్కడ చేశావో రమ్మని చెప్తే దానికి మాట లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, మీ రాజకీయ ఉనికిలో భాగంగా ప్రజలను తప్పుదోవ పట్టడానికి లేనిపోని కూడా కుట్రలు కుతంత్రాలు జరుపుతా ఉన్నారు. అభివృద్ధికి అడ్డం తగులుతా ఉన్నారు. మీరు చేసినప్పుడు ఏ రోజు కూడా అభివృద్ధికి నేను అడ్డం రాలేదు. అదే 2014-19లో పోతే నువ్వు కోర్టుకు వెళ్ళి ఏదైతే కాసేటి నాట తాండాకి వెళితే ఆ దాన్ని కోర్టుకేసి కేసులు ఆపిరావు. ప్రజలు గమనించలేదనుకుంటున్నావా? ఆ రోజు నువ్వు చేసినటువంటి అరాచకాలు, నువ్వు చేసినటువంటి పాపాలు, ఆ రోజు గ్రామాలలో కుట్రజాలు పెట్టి రెచ్చగొట్టావు. ప్రతి గ్రామంలో కూడా గుంపులు తయారు చేశావు. నేను ఏ రోజు కూడా ఇప్పటికీ కూడా ప్రశాంతమైన జీవితం కావాలి, ప్రజలు నా నియోజకవర్గంలో సుఖ సంతోషాలతో ఉండాలి అని అంటున్నాము. ఈ రోజు కార్యకర్తలు దుర్మార్గంగా వారిని ఆ రోజు తెలియని మనుషులకు కూడా ఆ రోజు అనేకమైనటువంటి కార్యకలాపాలు చేశావు. ఇప్పుడు ఆ కార్యకర్తలకంతా పాపాలు చుట్టుకుంటున్నాయి. వాళ్ళని వదిలిపెట్టేశారు గాలికి. ఈ రోజు చేసినటువంటి అన్ని ఎవిడెన్స్లతోనే పోలీసులు ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలు సేకరించి వ్యవస్థలో ఏదైతే ఉందో వ్యవస్థ ద్వారానే ఈ రోజు పోలీసు వారు కానీ అధికారులు కూడా వారికి శిక్ష వేయడం జరుగుతూ ఉంది, అరెస్టు చేస్తా ఉన్నాం. ఏ తప్పు చేయకుండా ఎవరిని కూడా అరెస్ట్ చేయరు. గత ప్రభుత్వంలో మీకుంది, మీకు అలవాట్లు ఉన్నాయి, మీ నాయకుడికి ఉన్నాయి అలవాట్లు. ఈ రోజు కేవలం ఒక సంవత్సరం టైం ఇవ్వకుండానే మేము వస్తున్నాం, మళ్ళీ మేము వస్తున్నాం 4 ఏళ్ళు. ఏంటి వచ్చేది? ఆఖరికి జైలు కాదు, ఎక్కడికి వస్తారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కేవలం ఒక్క సంవత్సరం కాలంలోనే వ్యవస్థ మీద తిరగబడతా ఉన్నారు. పోలీసులను బెదిరిస్తున్నారు, అధికారులను బెదిరిస్తున్నారు. నేను కూడా ఆ రోజు మా మీద కూడా కేసులు పెట్టారు. ఆ రోజు కూడా ఎక్కడ ఎవరికి తిరగబడి మాట్లాడలేదు. వ్యవస్థ ఏదంటే చట్ట ప్రకారం చేస్తుంది, కోర్టులు మాకు చూపిస్తాయి న్యాయం అని చెప్పి కోర్టులు నమ్ముకోవడం జరిగింది. ఈ రోజు మీరు ఒక ఫోన్లో నుంచి ధైర్యం లేకుండా వేరే ఫోన్ నుంచి అధికారులను బెదిరించాలనుకుంటున్నారు. ఖచ్చితంగా దానికి రివైజ్ మళ్ళీ ఉంటుంది. దానికి తీవ్రంగా మాట్లాడిన ఏ కార్యకర్త అయినా, ఈ రోజు ఒక్క కార్యకర్త కూడా మా వారు ఎక్కడ కూడా తప్పు చేయడంలా మేము ముందే చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఏదుందో దాన్ని ప్రజాస్వామ్యంగానే ప్రజాస్వామ్య బద్ధంగానే ఎదుర్కొంటాము.